ఫ్రెండ్స్ ఐకియాకి వచ్చేసానండి. ఐకియా ఎవరు చూడు ఐకియా అంటున్నారండి. నేను బెంగళూరులో ఉన్న ఐకియాకి అయితే వచ్చేసాను. ఎంట్రన్సే చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా అతి అందంగా ఉంది. గార్డెన్ మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ చాలా అతి అందంగా ఉంది. ఫ్రెండ్స్ మనకి ఐకియా పెట్టి బెంగళూరులో దాదాపు 2 years అయిందండి. మన పార్కింగ్లోకి డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నాము. ఎంత పెద్దదిగా ఉంది కదా పార్కింగ్. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అసలు మన కాలు కింద పెడితే ఇసుక కూడా మన కాళ్ళకు తగలడం లేదు. అంటే అంత మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చి నాగసంద్ర అండి. మనకి ఐకియాలో మనకి టోటల్ అంటే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ అనమాట. చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి. లో కాస్ట్ నుంచి హై రేంజ్ వరకు అన్నీ ఉంటాయి. మనం ఇట్లా లిఫ్ట్లో కింద సెల్లార్ నుంచి లిఫ్ట్లో పైకి వచ్చేయచ్చు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చామండి. అంటే ఇంటికి సంబంధించినవి ఏమి తీసుకోవాలని చెప్పి అందరూ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. పిల్లలు అయితే వాళ్ళకి బొమ్మలు కావాలని చెప్పి అడుగుతున్నారు. నేనైతే ప్లాంట్స్ కావాలని, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్, ఫర్నిచర్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ మేము తీసుకోవాలని ఒకసారి లుక్ వేసిపోదాము. ఐకియాలో మనకి ఏది అవసరం లేదు అని చూద్దామనే ఉద్దేశంతో వచ్చాము. కానీ ఒకసారి వచ్చిన తర్వాత తీసుకోకుండా అయితే వెళ్ళమండి. మనము స్టార్టింగే మనకి ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. దీన్ని చూస్తూనే ఆర్టిఫిషియల్ రియల్ ప్లాంట్స్ అన్నట్లు ఉన్నాయండి. మనకి ఈ పార్ట్స్ సంబంధించిన చిన్న చిన్న పింగానివి కానీ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మనకి వేరే దగ్గరికి వెళ్ళనవసరం అయితే లేదు. చిన్న రియల్ ప్లాంట్స్ ఉన్నట్లే ఉన్నాయన్నమాట. కాస్ట్ ఎక్కువ కావచ్చు కానీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి చూస్తే కొందామా అనిపిస్తుంది. హైదరాబాద్లో ఉన్న ఐకియా కన్నా బెంగళూరులో ఉన్న ఐకియా చాలా పెద్దదండి. లోపల మనకి చాలా అయితే గందరగోళంగా ఉంటుంది. అంటే మనకు ఏమి తీసుకోవాలని ముందే మన మైండ్లో సెట్ చేసుకుని లోపల ఎంటర్ కావాలి. అంటే చాలా సెక్షన్స్ ఉంటాయన్నమాట. కిచెన్, టెక్స్టైల్స్, ఫర్నిచరు మొత్తం టోటల్ ఉంటాయి. కాబట్టి మనకి ఏది కావాలంటే ఫస్ట్ అలా వెళ్ళడమే బెస్ట్. లేకపోతే మనకు కావాల్సిన ఐటమ్స్ మనం చూడలేమన్నమాట. కాబట్టి మనకు మొదట అంటే ఎంట్రన్స్లోనే రూట్ మ్యాప్ ఉంటుంది. చూడండి చూపిస్తున్నాను. ఈ మ్యాప్ ప్రకారం మనం వెళ్ళామనుకోండి, లొకేషన్ మొత్తం ఉంది చూడండి. టెక్స్టైల్స్, కిచెన్, ఫర్నిచర్ అంతా ఉంటుందన్నమాట. దాని ప్రకారం మనం వెళ్ళామనుకోండి, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనము తీసుకోవచ్చు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 PM వరకు ఉంటుంది. కాబట్టి అందులో ఏసీ ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలు తీసుకోకపోయినా పెద్దవాళ్ళు తీసుకోకపోయినా ప్రాబ్లం అయితే లేదు. ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి మనకి బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇది మనం కిచెన్ సెక్షన్లోకి వచ్చేసాము. కిచెన్ సెక్షన్లో అన్నీ ఉన్నాయన్నమాట. స్టీల్ ఐటమ్ నుంచి మొత్తం చిన్న గ్లాస్ నుంచి పెద్ద ఐటమ్ వరకు మొత్తం నాన్ స్టిక్ అన్నీ టోటల్ అన్నీ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వస్తే అన్నీ తీసుకోవచ్చు. మనం క్వాలిటీ మాత్రం 100% ఉంటుంది. ఆల్రెడీ నేను హైదరాబాద్ ఐకియాలో చాలా కొన్నానండి. పిల్లలు వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఏసీ ఉంటుంది కాబట్టి అందులో ఫుడ్ కూడా ఇక్కడే దొరుకుతుంది. కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకు ఏది తీసుకోవాలన్నా ఏ కంపెనీ అన్ని ప్రిస్టేజ్ దగ్గర నుంచి అన్ని మొత్తం బ్రాండెడ్ అన్నీ టోటల్ దొరుకుతాయి ఇక్కడ. కాబట్టి మనకి ఏది కావాలంటే అది సెలెక్షన్ చేసుకొని తీసుకోవచ్చు. ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా అండి. షింక్ అంటే డిష్ వాషర్ అనమాట. గిన్నెలు తోముకునే పీచు నుంచి మొత్తం మనకు అన్నీ దొరుకుతాయి. పెద్ద పెద్ద ఐటమ్సే అనుకోవద్దండి. క్లిప్స్ దగ్గర నుంచి బట్టలు ఆరేసుకునే క్లిప్స్ నుంచి అన్నీ మనకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మనకి కిచెన్ సెక్షన్లో అయితే చాలా ఇష్టపడతామండి. చిన్న స్పూను, గ్లాస్ నుంచి అన్నీ అయితే చాలా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. మనకి పింగాణి, స్టీలు, నాన్ స్టిక్కే కాకుండా ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. మనము ఇక్కడ డెకరేటివ్ ఐటమ్సే కాకుండా మనకి ల్యాప్టాప్ టేబుల్, డైనింగ్ టేబుల్ సంబంధించిన మ్యాట్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ, టెక్స్టైల్స్లోకి వెళ్తే కర్టన్స్లో సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇది తీసుకోవాలి అది తీసుకోవాలా అని మనము సెలెక్షన్ చేసుకోవడమే కష్టం అయిపోతుంది. ల్యాప్టాప్ టేబుల్స్, పిల్లలకి రీడింగ్ టేబుల్స్, చైర్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి అన్నమాట. క్వాలిటీ అంతే 100% ఉంది. కాకపోతే అమౌంట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇవి డెకరేటివ్ ఐటమ్స్ అండి. డెకరేటివ్ ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. మనం ఎక్కడన్నా ఈ బౌల్స్ ఫ్లవర్స్ పెట్టి ఈశాన్య మూల వాటర్ పెట్టుకుంటాం కదా, అలాంటి బౌల్స్ అన్నమాట. చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇలాంటివన్నీ డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఒకే చోట అన్ని వస్తువులు మనకు దొరుకుతాయి. టైం వేస్ట్ కాదు. మనం ఐకియాకి వచ్చేస్తే ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వెళ్ళచ్చు. ఒకే చోట ఇన్ని రకాల ఐటమ్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఈ సెక్షన్లో మనకి డైనింగ్ టేబుల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెప్పరు, సాల్ట్ పెట్టుకునేటివి, ఇవి టీ కప్స్ అనే సూపర్గా ఉన్నాయన్నమాట.
అంతేకాకుండా మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ కవర్స్ కూడా, డైనింగ్ టేబుల్ మ్యాట్స్ కూడా మనకి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవి మనం టిష్యూ పేపర్స్ కానీ, టిష్యూ పేపర్లోనే ఒక 3-4 ఐటమ్స్ చూపిస్తున్నాడు. అంటే స్మాల్ సైజు, మిడిల్ సైజు, లాంగ్ సైజు, ఇలా సైజు ప్రకారం కూడా ఉంటాయన్నమాట. మనమే ఏది కావాలనేది డిసైడ్ చేసుకొని తీసుకోవాలి. ఇవి రియల్ ప్లాంట్స్ అండి, సూపర్గా ఉన్నాయి కదా. లేడీస్కి ఇష్టమైన సెక్షన్ అండి. ప్లాంట్స్ చూస్తేనే అసలు డస్ట్ కూడా లేవు, చాలా ఇది ప్లాస్టిక్ రియల్ అన్నట్లు ఉంది. ఈ ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా కూడా కనిపిస్తున్నాయి చూడండి. కింద మనకి పింగాణి పాట్స్ కానీ, డెకరేటివ్ పాట్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. మనము పాట్ సైజుని బట్టి మళ్ళీ మనము ఇక్కడే తీసుకోవచ్చు, వేరే చోటుకి వెళ్ళని అవసరం అయితే లేదండి. అన్నీ హెల్తీగా ఉండే ప్లాంట్స్ అయితే సూపర్గా ఉండే. 449 చెప్తున్నారు. రేట్ ఎక్కువే కావచ్చు, కానీ చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి ప్లాంట్స్. మనం ఈ ఐకియాని ఒకే రోజైతే కవర్ చేయలేమండి, పెద్ద షోరూమ్ కాబట్టి. మనకు కావాల్సిన ఐటమ్స్ ప్రకారం రూట్ మ్యాప్ని పెట్టుకుని లోపల అయితే మనకు కావాల్సిన సెక్షన్లో వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకోవాలి. ఫుడ్ ప్రాబ్లం అయితే లేదు. అన్ని స్నాక్స్, టీ, కాఫీ నుంచి అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి మనము ఎంతసేపు అయినా డే అంతా మార్నింగ్ 10 AM నుంచి 10 PM వరకు కాబట్టి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళచ్చు. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామండి, నైట్ 9 o'clock వరకు అయితే ఉన్నాము కాబట్టి టోటల్ అయితే మేము కవర్ చేయలేకపోయామన్నమాట. కాకపోతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము, మా ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నాము. అది ఖచ్చితంగా అయితే అన్బాక్సింగ్ అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి నేను ఆశిస్తున్నానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బల్క్లో తీసుకున్నాం అనుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాంటి ఐటమ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒకవేళ మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా అలాంటి మనం బల్క్లో తీసుకున్నాం అనుకోండి, చాలా యూస్ఫుల్. సో ఫ్రెండ్స్, నేను ఏమేమి కొనుక్కున్నాను ఏమి అనేది అన్బాక్సింగ్ అయితే మీకు చూపిస్తున్నాను. టోటల్ అయితే వీడియోలో కవర్ చేయలేకపోయాను అనమాట. అంటే మీకు ఐటమ్స్ ఏమేమి కొన్నానని చూపించలేకపోయాను కాబట్టి అన్బాక్సింగ్లో అయితే చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను చైర్స్ దగ్గర నుంచి ఇంటికి కావాల్సినవి ఒక 4 చైర్స్ అయితే తీసుకున్నాను. ఎక్కువగా కిచెన్ వేరు, డైనింగ్ సెట్స్ ఎక్కువ తీసుకున్నానండి. డైనింగ్ టేబుల్ మ్యాట్ తీసుకున్నాను, ఈ టీ కప్స్, సాల్ట్, పెప్పర్ ఇలాంటి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. బెడ్ కవర్స్ తీసుకున్నాను, మ్యాట్స్ తీసుకున్నాను, డస్ట్బిన్స్ తీసుకున్నాను. ఎక్కువగా మనకి ఎక్కువ యూస్ఫుల్ ఏదైందో అవి ఎక్కువగా అయితే కవర్ చేశాను. అంటే ఒక్కరోజు షాపింగ్ అయితే మనకి ఐకియా అయితే సరిపోదండి. అప్పుడప్పుడు విజిట్ చేసి కొద్దిగా మనకు కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకొని తీసుకుంటూ ఉండాలి. కొన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి కానీ బిల్ అయితే ఎక్కువే అయింది కాబట్టి ఊహించి ఎంత బిల్ అయింటుందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.